ఆగస్టు 27 వినాయక చవితి పండుగ. ఏ సమయంలో పూజ చేయాలి? అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. వినాయక చవితి ఆగస్టు 27 తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది. బుధవారంతో వినాయక చవితి కలిసి గ్రావడం చాలా విశేషం. బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుందని మన వేద పండితులు చెబుతున్నారు. వినాయక చవితి రోజున ఏ సమయంలో గణపతి పూజను ప్రారంభించాలి? పూజ చేసేవారు ఏ రంగు వస్త్రాలను ధరించాలి? గణపతికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి? ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి? ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి? ఇలా ఎన్నో విషయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఆగస్టు 27 బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి. ఆకుపచ్చ వస్త్రాలను ధరిస్తే అదృష్టం, ఐశ్వర్యం కలిసొచ్చి విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది. ఈ వినాయక చవితి నాడు ఒక శుభ ముహూర్తంలోనే మీ పూజను ప్రారంభించాలి. తెల్లవారుజామునే గణపతిని పూజించాలంటే ఉదయం సింహ లగ్నంలో తెల్లవారుజాము 5:20 నుండి ఉదయం 7:20 మధ్యలో గణపతి పూజను ప్రారంభించవచ్చు. ఉదయాన్నే పూజ చేయడం కుదరనివారు ఉదయం వృశ్చిక లగ్నంలో ఉదయం 11:30 నుండి ఉదయం 12:10 మధ్యలో గణపతి పూజను ప్రారంభించవచ్చు. అయితే గణపతిని పూజించే భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది. మీరు పూజించే వినాయకుడి తొండం ఎడమవైపుకు తిరిగి తొండం ఉండేలా చూసుకోండి. అదేవిధంగా నిలబడి కాకుండా కూర్చుని ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఎంచుకోండి. 21 రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి. పాయింట్ 2 పత్రాలతో వినాయకుడిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు, అపార సంపదలు వరించి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. పాయింట్ 2 పత్రాలతో గణపతిని పూజించలేని వారు కనీసం 9 పత్రాలతో అయినా గణపతిని పూజించాలి. వినాయక చవితినాడు వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. వెండి కుందుల్లో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. వెండి ప్రమిదలు లేని వారు మట్టి కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు. గణపతి పూజలో జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కొబ్బరి నూనెతో చేసే దీపారాధనకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. గణపతిని పొరపాటున కూడా తులసిదళాలతో పూజించకూడదు. గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి. ఎరుపు రంగు మందార పూలతో కానీ ఎరుపు రంగు గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి. ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలన్నీ సత్వరమే తొలగిపోతాయి. అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే మన శాస్త్రాల ప్రకారం గణపతి పూజలో తప్పనిసరిగా 12 రకాల నైవేద్యాలను గణపతికి సమర్పించాలి, లేదా 5 రకాల నైవేద్యాలను కానీ 3 రకాల నైవేద్యాలను కానీ గణపతికి నివేదించవచ్చు. ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాళ్ళు, లడ్డూలు అలాగే పాయసం ఉండేలా చూసుకోవాలి. గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి మీరు పూజించే గణపతి విగ్రహానికి ఒక గరిక మాలను వేసి గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక గణపతి పూజలో తప్పనిసరిగా 21 గరిక ఆకులను పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. అయితే వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు. ఈ రోజున చంద్రుడిని చూస్తే ప్రతి ఒక్కరు నిందిస్తూ ఉంటారట. కాబట్టి ఈ వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకండి. ఒకవేళ పొరపాటున మీరు చంద్రుడిని చూస్తే గణపతి పూజలో అక్షింతలను పెట్టుకుని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న కుటుంబమంతా తలపైన ఆ అక్షింతలను వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా తలపైన అక్షింతలను వేసుకుంటే చంద్రుడిని చూసిన సరే ఎలాంటి దోషం కలగకుండా ఉంటుంది.
ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరగా గణపతికి మంగళ హారతిని సమర్పించి వ్రత కథను చదివి మీ పూజను ముగించుకోవాలి. గణపతిని నిమజ్జనం చేసేవరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూతల దీపం వెలిగించి గణపతికి నైవేద్యం సమర్పించాలి. అయితే ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహాన్ని 3 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది. వినాయక చవితి పండుగ నాడు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి.